టాలీవుడ్ హీరోలు బాలీవుడ్తో పెట్టుకుంటే మటాషే. మెగాస్టార్ నుండి ఎనర్జెటిక్ స్టార్ రామ్ వరకు ఇదే పరిస్థితి. ఎందుకు బాస్ బాలీవుడ్ మనకు అవసరమా? బట్ ఒక్కడు మాత్రం ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు. అటు జక్కన రికార్డ్, ఆ బాలీవుడ్ రికార్డ్. ఆ ఒక్కడే యంగ్ టైగర్ ఎన్టీఆర్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. రిలీజ్కి ముందు జూనియర్ ఎన్టీఆర్తో పాటు తారక్ ఫ్యాన్స్ కూడా కాలర్ ఎగిరేసి చెప్పుకున్న సినిమా వార్ 2. ఎన్టీఆర్ హిందీ డెబ్యూ మూవీ కావడంతో తారక్ టాలీవుడ్తో పాటు బాలీవుడ్ని కూడా దున్నేస్తాడని, ఎన్టీఆర్కి ఇక తిరుగులేదని అందరూ అనుకున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ నాగవంశీ మాటలు విన్నాక ఫ్యాన్స్ మరింత ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నారు. తీరా సినిమా రిలీజ్ అయ్యాక సినిమా బాగుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం రీచ్ అవ్వలేదు. ఎన్టీఆర్ క్యారెక్టర్ని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డిజైన్ చేసిన తీరు కొంతమంది ఫ్యాన్స్కి నచ్చలేదు. ఎన్టీఆర్పై ఎంతో నమ్మకంతో ఈ సినిమాని తెలుగులో ఏకంగా 80 కోట్లకు కొన్న నాగవంశీకి లాభాలు పెద్దగా రావని, కానీ ఎంతో కొంత వస్తాయని టాక్ వినిపిస్తుంది. అయితే తెలుగులో టాప్ హీరోలుగా కొనసాగుతూ బాలీవుడ్కి వెళ్ళిన ఒక్క ఎన్టీఆర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా చేతులు కాల్చుకున్నవారు చాలామందే ఉన్నారు. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించే. 1990లో ప్రతిబంధ్, ఆజ్కా, గుండారాజ్ సినిమాల్లో బాలీవుడ్లో మంచి హిట్లు అందుకున్నారు మెగాస్టార్. అదే ఊపుతో జెంటిల్మెన్ రీమేక్లో నటించగా అది కాస్త డిజాస్టర్ అయింది. ఆ దెబ్బతో ఇక హిందీ సినిమాలు వద్దనుకొని తెలుగు స్క్రీన్కే పరిమితమయ్యారు. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన శివ మూవీ హిందీలో బ్లాక్ బస్టర్ కావడంతో ఆ తర్వాత నాగ్ మరికొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు. అంతం, క్రిమినల్ హిందీ సినిమాల్లో నాగే హీరో. అలాగే అక్షయ్ కుమార్, అనిల్ కపూర్ హీరోల సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ ప్లే చేశారు. ఆ తర్వాత హీరోగా నటించిన అగ్నివర్ష్ మూవీ డిజాస్టర్గా నిలిచింది. రీసెంట్గా వచ్చినటువంటి రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్రలోనూ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేశాడు నాగ్. బాలీవుడ్లో అప్రాక్సిమేట్లీ దాదాపు ఒక 10 సినిమాల్లో నటించిన నాగార్జున అక్కడ సరైన గుర్తింపు దక్కించుకోలేకపోవడంతో టాలీవుడ్కే పరిమితమయ్యారు. ఇక తెలుగులో చంటితో మంచి హిట్ అందుకున్నటువంటి వెంకీ మామ అదే సినిమాని బాలీవుడ్లో అనారీ పేరుతో తీసినటువంటి రీమేక్లోనూ నటించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అదే ఊపులో తక్దీర్ వాలా అనే ఫ్యాంటసీ యాక్షన్ మూవీలో నటించగా అది ఫ్లాప్గా నిలిచింది. దీంతో హిందీ సినిమాలు తనకు వర్కౌట్ కావని నిర్ణయించుకొని బాలీవుడ్కి గుడ్ బై చెప్పేశారు. తెలుగులో టాప్ 4 సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ ఒక్కరే బాలీవుడ్ జోలికి అస్సలు వెళ్ళలేదు. చాలామంది డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆయన్ని బాలీవుడ్కి పరిచయం చేయాలని ఎంత ట్రై చేసినా బాలకృష్ణ తెలుగు సినీ ఇండస్ట్రీకి అంకితమవుతానని తేల్చి చెప్పేశారు. చిరంజీవి వారసుడైన రామ్ చరణ్, మగధీర వంటి క్లాసిక్ బ్లాక్ బస్టర్ తర్వాత బాలీవుడ్లో ముద్ర వేయాలనుకుని జంజీర్ అనే మూవీలో యాక్ట్ చేశారు. గతంలో అమితాబ్ బచ్చన్ నటించినటువంటి ఈ మూవీకి జంజీర్ రీమేక్. అమితాబ్ కెరీర్లో ఓ అద్భుతమైనటువంటి మూవీగా మిగిలిపోయిన ఆ మూవీ చరణ్కి మాత్రం ఒక పీడ కలలానే మిగిల్చింది. ఇందులో ప్రియాంక చోప్రా, సంజయ్ దత్ లాంటి స్టార్లున్నా కూడా దారుణ ఫలితాన్ని చూసింది. దాంతో రామ్ చరణ్ మళ్ళీ బాలీవుడ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్కి బాలీవుడ్ ఇండస్ట్రీ పీడకలే మిగిల్చింది. ఓం రావత్ డైరెక్షన్లో ప్రభాస్ రాముడిగా నటించిన హిందీ మూవీ ఆదిపురుష్ డబుల్ డిజాస్టర్గా మారింది. కనీసం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఆ మూవీ గురించి మాట్లాడడానికి భయపడుతున్నారంటే ఎంతటి బ్యాడ్ రిజల్ట్ని అందుకుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి హీరోలు బాలీవుడ్ మేకర్స్ జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. మిల్క్ బాయ్ రామ్ పోతినేనికి కూడా గతంలో బాలీవుడ్ ఆఫర్స్ వస్తే ఫలితాన్ని ముందే ఎక్స్పెక్ట్ చేసి తప్పించుకున్నాడట. ఇక లేటెస్ట్గా వార్ 2తో మాత్రం ఎన్టీఆర్ వీళ్ళందరికంటే కొంచెం స్కోప్ దక్కింది. కాబట్టి ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు ఎవరు బాలీవుడ్ మేకర్స్ని నమ్మే స్థితిలో లేరు. సో అందుకనే వార్ 2లో వీళ్ళందరికీ వచ్చినటువంటి ఫేమ్ కంటే తారక్కి ఇన్ఫ్యాక్ట్ ఒక మెట్టు ఎక్కువగానే వచ్చింది. కొన్ని సీన్లలో వార్ 2లో హృతిక్ రోషన్ కంటే కూడా తారక్కి ఎలివేషన్స్ పడ్డాయన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఈ ఒక్క రికార్డే కాదు, గతంలో రాజమౌళితో సినిమా ఎవరైనా తీస్తే ఆ తర్వాత సినిమా డెఫినెట్గా ఫ్లాప్ అవుతుంది అని కూడా చాలామంది కామెంట్స్ చేశారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి సైతం ఒక ఆచార్య ఈవెంట్లో రాజమౌళి సినిమా తర్వాత ఆ హీరో ఏ సినిమా చేసినా అదొక డిజాస్టర్గా మిగులుతుంది, బట్ ఇది మాత్రం డెఫినెట్గా దాన్ని ఓవర్కమ్ చేస్తుందని కూడా కాన్ఫిడెన్స్గా చెప్పారు. అయినా సరే ఆచార్య ఎంతటి డిజాస్టర్ని చవి చూడాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక వీటన్నిటిని తట్టుకొని దాని తర్వాత చేసినటువంటి దేవరా కూడా అందరూ ఇదే అనుకున్నారు. బట్ వాటన్నిటిని పటాపంచలు చేస్తూ తారక్ కనీవినియర్గాని రేంజ్లో జపాన్లో సైతం ఆ మూవీ ఫ్యాన్స్ని సంపాదించుకుందంటే దేవర మార్కెట్ గురించి అర్థం చేసుకోవచ్చు. సో మొత్తంగా అటు బాలీవుడ్ రికార్డ్, అటు జక్కన్న రికార్డ్ రెండూ కూడా తారక్ బీట్ చేశాడనే చెప్పాలి. సో మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.